నమస్తే. ఈ వార్త చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా కూడా ఏ విధంగా కంపెన్సేషన్ పొందాలో కూడా తెలియకపోవచ్చు. అవన్నీ మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు విషయం ఏందంటే, కరెంట్ షాక్ తోటి మృతి చెందిన వ్యక్తి ఎవరైనా ఉంటే వారి కుటుంబానికి కరెంట్ షాక్ తోటి చనిపోయినందువలన ఇంతకుముందు ఇప్పటి వరకు మొన్నటి వరకు 5 లక్షల రూపాయలు కంపెన్సేషన్ కింద ఇచ్చేది. ఇప్పుడు దాన్ని 8 లక్షలు పెంచాలని ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిటీ డిస్కామ్లకు, అంటే కరెంటును ఉత్పత్తి చేసే కంపెనీలకు నివేదిక ఇచ్చింది. ఏప్రిల్ 1 నుండి జరిగిన మరణాలన్నిటికీ కరెంట్ షాక్ వల్ల జరిగిన మరణాలన్నిటికీ 8 లక్షల కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పింది. అది చాలామందికి తెలియదు, ఎట్లా అప్లై చేయాలనో అవి కూడా మనం మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతిరోజు తరచుగా న్యూస్లలో కానీ వాట్సాప్ ఫోటోలలో కానీ మనం చూసేది ఏంటంటే, రెగ్యులర్గా అవుతూ ఉంటాయి. ఏదో ఒక వ్యవసాయ క్షేత్రంలో ఒక రైతు తన వ్యవసాయ పని చేసుకుంటూ ఉంటే మృతి చెంది అక్కడనే పంట పొలాల మధ్యలో మృతి చెందినట్టు, ఏమైందని వార్త చదివితే కరెంట్ షాక్ తోటి మృతి చెందినట్టు మనం చూస్తూనే ఉంటాం. ఇంకొన్నిసార్లు పశువులు కూడా, ఎడ్లు, ముఖ్యంగా ఎడ్లు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ ఉంటే ఆ నాగలు దున్నుతూ ఉంటే కొన్ని ఐరన్ తోటి ఉంటాయి మెటీరియల్, దాంతో ఏదో ఒక యాలాడే వైరు తాకు రకరకాలుగా ఎడ్లు మనిషి చనిపోయినవి కూడా చూస్తూ ఉంటాం. ఇంకా చాలా రకాలుగా ఇప్పుడు బాయిల కాడ మోటార్ ఖరాబ్ అవుతుంది, కరెంటు ఎక్కువ తక్కువ 2 ఫేజ్ 3 ఫేజ్ వచ్చి ఆగమాగం అవుతూ ఉంటుంది. కరెంట్ అక్కడ నుండి కరెక్ట్ ఇయ్యరు కదా ఈ స్కీమ్ వల్ల, మన స్కీమ్ అంటాను సారీ, ఈ సిస్టమ్ మనకు ఉన్న భారతదేశంలో ఉన్న సిస్టమ్ వల్ల ఈ కరెంట్ చక్కగా ఇయ్యక తగ్గించి ఎక్కువిచ్చి పెంచేసరికి అక్కడ మోటార్లు ఖరాబ్ అవుతాయి బాయిలల్లో. ఆ మోటార్లు రిపేర్ చేసేటప్పుడు మన అందరికి చక్కగా అవగాహన లేక ఆ మోటార్లను గుంజేటప్పుడు, లేకపోతే దాన్ని రిపేర్ చేసి ఎలక్ట్రీషియన్ పోయినాక పెట్టేటప్పుడు ఎర్తింగ్ వైరు అటు ఇటు అయి ఎర్తింగ్ వైరు పోయి అట్లా కూడా ఎన్నో మరణాలు సంభవించినాయి. ఇంకా అట్లే కాక తెలంగాణ రాష్ట్రంలో మొత్తం సిటీలో పల్లెటూరులో ఎక్కడైనా రకరకాలుగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, లేకపోతే ఇంట్లో ఏదో అది కూడా కరెంటు డిపార్ట్మెంట్ తప్పు చేస్తే మన ఫ్యూజ్ పోయో ఏదో మనం గెలకపోయి అవగాహన లేక ఏదో చేయబోతే కూడా మరణాలు సంభవించినట్టు మనం తరచుగానే వింటూ ఉంటాం. అయితే ఇది భారతదేశంలోనే చాలా ఎక్కువ ప్రజలరా. ఎందుకనంటే మనం యూకేలో చూసుకుంటే సంవత్సరానికి 5 మరణాలు మాత్రమే ఉంటాయి కరెంట్ షాక్ ద్వారా. దురదృష్టవశాత్తు ఎవరి తప్పైనా, డిపార్ట్మెంట్ తప్పైనా వీళ్ళ తప్పైనా అంత పకడ్బందీగా ఉంటుంది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనేది. అమెరికాలో చూసుకుంటే యుఎస్ఏలో దాదాపు 140 నుండి 150 మరణాలు మాత్రమే కరెంట్ షాక్ ద్వారా ఉంటాయి. అదే మన భారతదేశంలో అయితే సంవత్సరానికి 18,000 పైన ఉంటాయి మరణాలు. 18,000 మంది సంవత్సరానికి కరెంట్ షాక్ ద్వారా చనిపోతున్నారు మన భారతదేశంలో. అంటే ఎంత నెగ్లిజెన్స్ ఉంది మన ఇండియాలో ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అనేది మీరు ఆలోచించుకోవాలి ప్రజలారా. దీనికి ఎందుకు ఈ కారణాలు ఎందుకు అని అంటే, సరే ఈ కారణాలు అవన్నీ మనకు తెలుసు. ముఖ్యంగా లో మెయింటెనెన్స్, కరెంట్ స్టాండర్డ్స్, కరెంట్ డిపార్ట్మెంట్ అవి స్టాండర్డ్స్ పాటించది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం, మనము ఒక వైర్ కరెంట్ రావాలనుకో, అక్కడికి వెళ్ళి మన ఏది కరెంట్ సప్లై చేసే మనం జనరల్గా అనుకుంటూ ఉంటాం కదా, కరెంటు డిపో అంటాం కదా, అక్కడికి వెళ్ళి మన గ్రామాలలో మన సిటీల్లో మన ఇంటి దాకా రావాలంటే మధ్యలో పోల్స్ ఉంటాయి. ఆ పోల్స్ వేసిందంటే అంతే, దాన్ని వదిలిపెడతారు. ఒకసారి పోల్స్ వేసినాక దాన్ని మెయింటైన్ చేయాలి. సిటీలలోనైతే కొన్ని పోల్స్ ఎలక్ట్రిక్ పోల్స్ ఉంటాయి, గంట వర్షం పడితే హైదరాబాద్ అంతా మునిగిపోతుంది. అలా ఏదో ఒక వైరు గాలి ద్వారానికి ఏదో వైరు యాలాడుంటుంది, దాంతో కూడా తాకక పచ్చి ఉంటారు కదా వర్షాకాలంలో తాకి ఆ విధంగా మరణాలు చెందుతూ ఉంటారు. ఇంకా వైరింగ్ మేనేజ్మెంట్ కూడా తెలంగాణ అంతా పెద్ద పెద్ద కేబుల్స్ పెట్టి ఉంచుతారు. అవి పెట్టిల్లంటే వాటి పీరియడ్ 15 ఇయర్స్ 10-12 ఇయర్స్ మాత్రమే ఉంటాయి. అవి పెట్టి అట్లే మర్చిపోతారు. దానివల్ల దాని ఎఫిషియన్సీ తగ్గిపోతుంది, దాని సస్టైనబిలిటీ తగ్గిపోయి ఆ విధంగా కూడా మరణాలు జరుగుతూ ఉంటాయి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ ఇటు ప్రజలకు కానీ. ఇంకా ఈ ట్రాన్స్ఫార్మర్లు అయితే ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయితే పంటకు పండియడానికి నీళ్లు రావు, మోటార్లు ఆన్ కావని చెప్పి రైతులు వాళ్ళ దగ్గరికి అధికారుల దగ్గరికి పోయి 2 రోజులు 3 రోజులు వారం రోజులు తిరిగినా వాళ్ళు రారు. ఇక లాస్ట్కి వీళ్ళు ఏమంటారు, మీరు వచ్చేది ఇప్పండి ఆయన, మేమే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ను రిపేర్కో లేకపోతే రీప్లేస్మెంట్కో తీసుకొస్తామని ట్రాక్టర్లలో పట్టుకొని పోతా అంటే మనం ఎన్నోసార్లు చూసినాం. ఇంకా విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా ఎడ్ల బండ్లు కూడా పట్టుకపోయారు. అంత పూర్ మేనేజ్మెంట్ ఉన్నది. అది పోతా అంటే ఏదో జరుగుతూ ఉంటుంది, దానివల్ల కూడా ప్రాణాలు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇక చాలా రీజన్స్ ఉన్నాయి ఇట్లా కరెంటు లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంలో. అంటే భారతదేశంలో సంవత్సరానికి 18,000 మంది కరెంట్ షాక్ తోటి మృతి చెందుతారు. అదే అమెరికాలో చూసుకుంటే 140-150, యూకేలో చూసుకుంటే 5. అంటే ఎంత జనాభా ప్రాతిపదికన చూసుకున్నా, జనాభా సంఖ్య బట్టి చూసుకున్నా 100 రెట్లు భారతదేశం ఎక్కువ ఉన్నట్టు వార్తున్నది. అట్లా ఉన్నది మన భారతదేశంలో. దీన్ని అందరూ ఎవరు ప్రశ్నించాలి?
మనం కాదా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున మనం కాదా ఇవన్నీ రెగ్యులర్ ఇవన్నీ వీటి వాళ్ళ మీద నిఘా పెడితేనే కదా వాళ్ళు చేసేది. వాళ్ళ ముందు పోయి ధర్నా చేస్తేనే కదా. ఇంకోసారి మన ఊర్లో ఒక రైతు కూడా చనిపోవద్దంటే మనలాంటి రాజకీయ పార్టీలు ప్రశ్నించి వాళ్ళ గల్లాబట్టి గుంజి మీ డ్యూటీ మీరు చక్కగా చేస్తే మా రైతు సోదరులు వేరే వాళ్ళు ఎవరు చనిపోరని. అయితే ప్రజలారా సరే ఇక జరిగిన మనం దాన్ని ప్రశ్నించుతూనే ఉంటాం, కానీ చాలామందికి తెలియదు. ఇప్పుడు ఒకవేళ కరెంట్ షాక్ తోటి మనిషి మృతి చెందితే ఆ కుటుంబానికి 2 నెలల లోపే 8 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తూ ఉంటుంది. మన దరిద్రం ఏంటంటే ఇవి చక్కగా మెయింటైన్ చేయదు, కానీ మనిషి పోతే పోని పోయినాక ఇద్దామంటుంది. కంపెన్సేషన్ కాదు మనకు కావాల్సింది, ప్రివెన్షన్. అదే మన విద్యార్థుల రాజకీయ పార్టీ డిమాండ్. సరే అయితే ఒకవేళ ఒక మనిషి చనిపోయిండు అనుకో, ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఒక మనిషి, ఏ మనిషి అయినా, పంట పొలాలలో చేసే మనిషి అయినా, గ్రామాలలో ఎలక్ట్రిసిటీ ఏదో రిపేర్ చేస్తూ ఉంటే చనిపోయినా, సిటీలో అయినా, ఇక్కడ ఎట్లాంటి కరెంటు వినియోగదారుడు తప్పు ఉన్నా కూడా, అంటే మన ఇంట్లో మనం కొంచెం అటు ఇటు అయి చనిపోయినా ఎవరికి ఏమైనా కూడా ఈ 8 లక్షలు వర్తించుతాయి, 100% వర్తించుతాయి. అయితే దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ మృతి చెందిన కుటుంబానికి ఇది అందరికి తెలిసి ఉండాలి వీడియో అని చెప్పి చేస్తున్నాం. మృతి చెందిన కుటుంబం ఎఫ్ఐఆర్ చేపియాలి. పోలీసు వాళ్ళకి పిలిస్తే పోలీస్ స్టేషన్ పోయి అయినా చేస్తారు, వాళ్ళైనా మన ఇంటికి వచ్చి ఎఫ్ఐఆర్ కడతారు. ఆ తర్వాత వాళ్ళే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే వచ్చి చూస్తారు. అయితే ఆ మృతుని హాస్పిటల్ తీసుకుపోయినాక మెయిన్ ఇది ఇంపార్టెంట్ అన్నట్టు, పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆయన క్లియర్గా ఎలక్ట్రిసిటీ ద్వారానే చనిపోయిండు. ఇక తప్పు ఈయనదా డిపార్ట్మెంట్దా పక్కకు పెడితే, ఆయన చనిపోవడానికి కారణము ఈ కరెంటు తోటే చనిపోయిండు, కరెంట్ షాకు గురై చనిపోయిండు అని తేలితే, అది పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉంటే ఖచ్చితంగా 8 లక్షల రూపాయలు ఆ బాధిత కుటుంబానికి వర్తించుతాయి. ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్టు, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఆ విధంగా ఇవి ఉంటే మాత్రం ఇంకా నాకు తెలిసి అంతే. అక్కడ ముఖ్యంగా మన సర్పంచ్, మన గ్రామ పంచాయతీ అధికారికి కానీ సర్పంచ్కి కానీ గ్రామాలలోనైతే వాళ్ళకి తెలియజేయాలి. లేదా మన మున్సిపాలిటీ సిటీలలోనైతే మన ఏమంటారు చూడు, మున్సిపల్ చైర్మన్కి, కార్పొరేటర్లకు, వీళ్ళకు తెలియజేసి ఉంచాలన్నట్టు ఈ వార్త. ఇవన్నీ సెగ్రిగేట్ అయినాక మనం మన కరెంటు సప్లై చేసే విద్యుత్ కంపెనీలు ఉంటాయి, అంటే చూస్తూ ఉంటాం మన కరెంటు బిల్లు పేరు మీద TSSNP, DCL, TSN, ఇవన్నీ ఉంటాయి కదా కంపెనీస్. ఆ కంపెనీ మన ఖచ్చితంగా మన ఏరియా, మండలంలో, మన సిటీలో కానీ ఎక్కడ ఒక్కడ ఉంటుంది అన్నట్టు మనకు సంబంధించింది. లేదా మన కరెంటు బిల్లు మీద ఫోన్ నెంబర్ ఉంటుంది, ఆ ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళ అడ్రస్ చెప్తారు. అక్కడికి పోయి వాళ్ళు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, ఆ అప్లికేషన్ నింపి అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా మనం చెప్పిన, ఇట్లా చనిపోయిన వ్యక్తి ఆధార్ కార్డు, ఆయన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, పోస్ట్ మార్టం రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీ, ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇవన్నీ సబ్మిట్ చేస్తే 2 నెలల లోపే ఆ బాధిత కుటుంబానికి 8 లక్షల రూపాయలు సహాయం అందుతుంది. ఇక మనిషి పోయిండు, అదే ఇక ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రాలేదు. కానీ సరే ఇక కొన్ని పేద కుటుంబాలు ఉంటాయి, ఇక జరిగిపోయిన తర్వాత కొంచెం ఆ మనిషి సంపాదించే మనిషి అయితే ఆ కుటుంబం వెనుకబడకుండా ఉండడానికి ఈ వీడియో కూడా ఎవరికైనా టైం వచ్చినప్పుడు కానీ ఎప్పుడైనా అవేర్నెస్, ఆ టైం రావద్దు, కరెంట్ షాక్ తోటి చనిపోయిన వ్యక్తికి మనం సహాయం చేసే టైం రావద్దు, అసలు చనిపోవద్దని మనం కోరుకుంటాం. ఎందుకంటే ఈ తప్పు ఎక్కువ శాతం తప్పున్న గవర్నమెంట్దే, పూర్ మెయింటెనెన్స్ వల్ల జరుగుతున్నాయంట. సంవత్సరానికి 18,000 మంది మరణాలు అంటే జోక్, అంటే ప్రతిరోజు 30 నుండి 34 మరణాలు కరెంటుతోటి జరుగుతున్నాయంట. ఇది వార్త, నేను చెప్పట్లేదు, ఓ సర్వే చెప్తుంది. సో మా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున డిమాండ్ ఏంటిదంటే ప్రతి సిస్టము పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్కు పోతాం, ఫ్లైట్ ఎగరాలంటే గాల్లో ప్రాణాలు ఉన్నప్పుడు ఎన్ని స్టాండర్డ్స్ తీసుకుంటారు. అదేవిధంగా ఒక హాస్పిటల్కి పోతాం, ఒక చిన్న సర్జరీ అయినా వాళ్ళు చాలా ఏమంటారు చూడు నీట్గా, లేకపోతే స్టెరైల్ కండిషన్స్లో ఆపరేషన్ సర్జరీ ఆ గది ఎంత నీట్గా ఉంటుంది. అట్లా చేసినా కూడా జరుగుతూ ఉంటాయి, కానీ ఆ స్టాండర్డ్స్ పాటించాలి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా అన్ని స్టాండర్డ్స్ పాటించాలి. ఒకవేళ మన ఇంట్లో కూడా కరెంటు పోయింది, ఫ్యూజ్ అవుట్ అయిందంటే ఫ్యూజ్ మనమైతే అవుట్ చేయం కదా, లోడ్ ఎక్కువయ్యో ఏ విధంగానో అయితే దాని మీద అవగాహన కల్పించరు. మళ్ళీ నిన్న ఈ వార్తలు ఎట్లుంటాయంటే ఈ 5 లక్షల నుండి 8 లక్షల దాకా పెంచింది కూడా నిన్న కమర్షియల్ కరెంట్ వాడతారు కదా, అంటే చిన్న చిన్న ఇండస్ట్రీలు కానీ ఏవైనా షాప్స్ కానీ అవన్నిటికీ కొన్ని గంటలకు పెంచిల్ అన్నట్టు. పూర్తి 24 గంటలకు కరెంటు పెంచకుండా కొన్ని గంటలు వర్కింగ్ అవర్స్లో వాటికి పెంచిళ్ళు.
ఈ రోజేమో ఇది పెంచిల్లు అన్నట్టు మొత్తం కరెంట్ డిపార్ట్మెంట్ మీద పడిపోతారు అందరు అని చెప్పి ఇదేంది కంపెన్సేషన్ ఇట్లా ఇచ్చిల్లు. అంటే ఇట్లా ఆడుతూ ఉంటాయి మనుషులను, జనాలను పిచ్చోళ్ళని చేయడానికి. మన ఇంట్లో ఎప్పుడైనా ఫ్యూజ్ కొట్టేస్తే మనం పోయి కొట్టేయం కదా, కట్టెతోటో దేనితోటో. అక్కడ వాళ్ళు చేసిన తప్పుతోటో ఓవర్లోడ్తోటో వాళ్ళు చూసుకోవాలి. ఇవి మనకు తెలియదు. మనం కరెంటు బిల్లు ఎందుకు కడతాం? ఒక 2 యూనిట్లు ఎక్కువైతే మనకు అదనపు ఛార్జీలు మనం కడతలేమా? ఎందుకు కడతాం? మన ఇంట్లో ఇవి ఉన్నాయి, మేము ఇవి వాడతాం, మాకు ఇంత కావాలన్నప్పుడు వాడు ఇంత పెడతాడు. పెట్టినా కూడా మన ఇంట్లో ఫ్యూజులు పోతూ ఉంటాయి. పోయిందంటే తప్పు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ది కదా. వాడు చేసిన తప్పుకు ఇక్కడ బలైతానం. ఈ తొక్కల కంపెన్సేషన్ ఎక్కడిది? ఇక్కడ ప్రివెన్షన్ కావాలని విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇదొక్కటే కాదు, మన విద్యార్థులు రాజకీయ పార్టీ తరఫున అన్ని డిపార్ట్మెంట్లు వాళ్ళు తీసుకున్న జీతంలో 50% పనిచేసినా అసలు ప్రాణాలు కోల్పోరు. ఎవరికి ప్రజలకు అన్నీ అందుతాయి కరెక్ట్గా. వాళ్ళు ఇచ్చేటి, గవర్నమెంట్ ఇచ్చేటి ఎక్కువ కూడా వద్దు. అట్లా సిస్టమ్ పనిచేయాలి. సిస్టమ్ పనిచేయాలంటే ముక్కు బట్టి పిండాలి, అవసరమైతే ఒకటి గుద్దాలి కడుపులో. అంటే నేను చెప్పేది పేపర్ తోటి, అప్లికేషన్ తోటి, కంప్లైంట్ లెటర్ తోటి గవర్నమెంట్ అధికారులు సెట్ అయితే ఇవన్నీ సెట్ అవుతాయి. వీడిని చూసి రాజకీయ నాయకుడు దందాలు చేస్తాడు, వాడిని చూసి వీడే కుడతాడు. ఇవే కథలు. సిస్టమ్ మార్చాలంటే మన నుండే స్టార్ట్ కావాలి. ఇట్లాంటి సమస్యల నుండే స్టార్ట్ కావాలని విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది. అక్కడేమో 100 కోట్లు 1000 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టినమంటాడు. ఇక్కడ హాస్పిటల్లో ఎలుకలు తిరుగుడు, అన్నంలో బల్లెలు పడుడు. దీనికి రెండింటికి మధ్యలో ట్రాన్స్ఫర్మేషన్ చక్కగా లేదు. ట్రాన్స్పరెన్సీ కాదు. అక్కడ చేసేదా వాళ్ళు ఖర్చు పెట్టేదానికి ఇక్కడ ఏమంటారు చూడు, అవకాశాలు అంత కరెక్ట్గా లేవు. లేకపోతే మళ్ళీ గురుకుల విద్యార్థులు ఆ భోజనం తిని, కల్తీ భోజనం తిని హాస్పిటల్ పాలవుడు, ఇట్లా కరెంట్ షాక్ మరణాలు, హాస్పిటల్లో పేషెంట్లు పండుకుంటే ఎలుక వచ్చి కాలు కొరకడం అవి ఇవి జరుగుతూ ఉన్నాయి. సిస్టమ్ చక్కగా లేక పైసలున్నాయి, తెలంగాణ సంపాదన దగ్గర డబ్బులున్నాయి, డబ్బును ఖర్చు పెట్టే రూట్ కరెక్ట్ లేదు. దీన్ని కదా మనం విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున కరెక్ట్ చేసేది. కాబట్టి ఇట్లా అన్ని డిపార్ట్మెంట్ల మీద విద్యార్థుల రాజకీయ పార్టీ పోరాటం చేస్తుంది. మా ఉద్దేశం, మా ఆలోచన నచ్చితే మా వీడియోస్ లైక్ కొట్టి, విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రతి ఎన్నికల్లో పాల్గొంటుంది. కాబట్టి బ్యాలెట్ బాక్స్ ముందు పోయినప్పుడు విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి ఉంటారు మీ ఏరియాకి సంబంధించి, వాళ్ళని గెలిపించాల్సిందిగా తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ, బ్యాట్ గుర్తుకే మన ఓటు.